రెహమాన్ గారు చెప్పండి, మీరు చేయనట్టున్నారు. నిజానికి పాకిస్తాన్ ను చేస్తున్నటువంటి ఒక కుట్ర, ఈ కుట్ర ఏంటంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఒకవైపున ప్రోత్సహించడమే కాకుండా ఈ దేశంలో ప్రజల్ని మత ప్రాతిపదికన విభజించడం. అంటే పాకిస్తాన్ ను ఈ దేశం ఐక్యంగా ఉండడం, ఈ దేశంలో అన్ని జాతులు అన్ని కులాలు మతాలు కలిసి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి ప్రజల్ని అభద్రతలో ఉన్నారని నెట్టడంలో భాగంగా చేస్తున్నటువంటి దాడి ఇది. అట్లానే మన కాశ్మీర్ కు సంబంధించినటువంటి పర్యాటక రంగాన్ని కుదేలు చేయడం తదితరటువంటి అంశాలలో దాడులు చేస్తూ ఈ దేశాన్ని ఒక అస్థిరతను ఉంది ఈ దేశంలో అని చెప్పడం కోసం, ప్రపంచానికి తెలియజేయడం కోసం జరుగుతున్నటువంటి ఈ కుట్రకు మన ప్రజలు బలి కావద్దు. దీన్ని మనం భారత జాతిగా ఎదుర్కోవాలి కానీ హిందువులుగా ముస్లింలుగా విడిపోవాల్సినటువంటి సందర్భం కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇదే. ఈ దేశంలో హిందూ ముస్లిం పోలరైజేషన్ కోసం ఇట్లాంటి దాడుల్ని ఈ దేశంలో చేస్తుంది అన్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. అంటే ఇంతకుముందు మిత్రులు అన్నట్టు 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా అక్కడ ప్రశాంతత నెలకొన్నది అని అంటున్నారు. అసలు 370 ఆర్టికల్ అనేది ఎందుకు వచ్చింది? కాశ్మీర్ ప్రజలు 370 ఆర్టికల్ రద్దును కోరుకున్నారా? అక్కడ రాజకీయ పార్టీలు 370 ఆర్టికల్ రద్దును కోరుకున్నాయా? అక్కడి ప్రజలందరినీ మనం ఒప్పించి 370 ఆర్టికల్ ని రద్దు చేశామా, లేకపోతే బీజేపీ ఎజెండాలో భాగంగా ఏకపక్షంగా రద్దు చేశామా అన్నటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. అసలు 370 ఈ దేశంలో 550 పైగా సంస్థానాలు ఉన్నప్పుడు ఇవి విలీనమైనప్పుడు జూనాగఢ్, కాశ్మీరు అట్లానే హైదరాబాద్ సంస్థానాలు విలీనం కానప్పుడు హైదరాబాద్ను సంస్థానాన్ని ఆపరేషన్ పోలో తర్వాత నిజాంతో జరిగిన ఒప్పందం ద్వారా ఈ దేశంలో విలీనం అయితే కాశ్మీర్ పైన పాకిస్తాన్ దాడి, కాశ్మీర్ స్వతంత్రంగా ఉంటామని చెప్పి రాజా హరిసింగ్ ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలో కాశ్మీర్ పైన పాకిస్తాన్ దాడి చేసి ఆక్యుపై చేస్తున్నటువంటి సందర్భంలో రాజా హరిసింగ్ భారతదేశ సహాయాన్ని అడిగారు. ఆయన అడిగినటువంటి సహాయంలో భాగంగా మనం సైన్యాన్ని పంపించి మిగిలిన కాశ్మీర్ని కాపాడినప్పుడు 370 ఆర్టికల్ ఒప్పందం ద్వారా అది భారతదేశంలోకి కాశ్మీర్ విలీనమైంది. అది వాళ్ళతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఆ ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు కాశ్మీర్ ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలని మనం కన్సిడరేషన్ లో తీసుకోకుండా ఏకపక్షంగా మనం రద్దు చేసి అక్కడ ప్రశాంతత. రెహమాన్ గారు ఇప్పుడు ఏమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి అసంతృప్తితో ఈ దాడి జరిగింది అంటున్నారా? అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అసంతృప్తి 370 మళ్ళీ రెస్టోర్ చేస్తే అంతా శాంతిగా ఉంటుందా రెహమాన్ గారు? నేను అలా అనట్లేదు. చెప్పారు, ఇది చాలా చక్కగా చెప్పారు. 370 ప్రజలు అప్పుడు పెట్టలేదు. నెహ్రూ గారు చేసింది మంచి పని చేశారు. ఎందుకంటే బ్రిటిష్ ముక్కలు చేయాలి భారతదేశాన్ని. ఏ రోజైతే మనకు స్వతంత్రం వచ్చిందో 1947, మీకు తెలుసుంటుంది, తెలియదని చెప్పను, మొత్తం తెల్ల ఆర్మీ ఆఫీసర్స్ అందరూ ఢిల్లీ నుంచి కరాచీ వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీ జాయిన్ అయ్యారు. పాకిస్తాన్ మొదలు ఆర్మీ చీఫ్ తెల్లోడు, జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి పరిస్థితిలో బీజేపీ నెహ్రూని తెలుస్తుంది, నేను ఒప్పుకోను. నెహ్రూ ఆయన బ్రెయిన్ వాడి డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని వెళ్ళి అడిగి ఆ 28 లక్షల మందిని బాబు ఒప్పుకుంటారో చెప్పండి, ఒప్పిద్దాం గవర్నమెంట్. ఇప్పుడు మీరు అంటున్నదే అబ్సల్యూట్ కరెక్ట్. భారతదేశంలో కలుపుకోవడంలో భాగంగా మనం ఒక ఒప్పందం మనం చేయన ఒకే మాట చెప్తున్నాను, మళ్ళీ మాట్లాడను. మనం చేయని పని ఇరాన్లో చేశారు. 1980లో అయతుల్లా ఖొమేని అధికారంకి వచ్చాడు, మీకు తెలుసు కదా. ఆ ఎంపరర్ రాజాను సపోర్ట్ చేసే వాళ్ళని కాల్చి చంపకుండా టెహరాన్ పబ్లిక్ స్క్వేర్ లో చంపేవాడు. దొరకకపోతే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఎందులో కట్టేసేవాడు. 3 నెలలు అంతా అత్తమార్చేశారు. మళ్ళీ రెబెలియన్ లేదు. అలా చేయట్లేదు కదా, మనం అలా చేయట్లేదు కదా. సో మనం శాంతి పద్ధతిని వెళ్తున్నాం. అంటే ఇప్పుడు రెహమాన్ గారు, ఇప్పుడు కాశ్మీర్ లో గతంలో ఉన్నటువంటి ఆందోళన కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి ఒకవైపు భారత్ వైపు నినాదాలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా చేసిన పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు లేనటువంటి సిచ్యువేషన్ కాశ్మీర్లో ఉంది. ఒకవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాతే అక్కడ పర్యాటకంగా కావచ్చు అభివృద్ధి అనేది కాస్త జరుగుతోంది అన్నటువంటిది వెలుబుచ్చుతున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు అంటే నిజానికి అక్కడ ఎంతమంది పౌరులు ఉన్నారో అంతకంటే ఎక్కువ రేషియోలో మనం
సైనిక బలగాల్ని, అర్ధ సైనిక బలగాల్ని మోహరించి మనం అక్కడ పాలన చేస్తున్నాం. అక్కడి ప్రజల హృదయాల్లో మనం స్థానం సంపాదించాలి. అక్కడ ప్రజల్లో మనం ఒక భావన కలిగించాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ ప్రజల హృదయాల్ని గెలుచుకోకుండా, అక్కడ ప్రజల హృదయాల్లో మనం స్థానం సంపాదించకుండా ముందుకెళ్ళడం కష్టం. రెహమాన్ గారు, ఒక చిన్న సబ్మిషన్ అండి. అంటే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా? ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి దాడి తర్వాత స్వచ్ఛందంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు క్యాండిల్ ర్యాలీ తీసి జోస్నా గారు అక్కడి ప్రజలు ఉగ్రవాదానికి లేకపోతే హింసకు మద్దతుగా లేరు. అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ వేరు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వాళ్ళ ఉపాధి అవకాశాల మీద కాశ్మీర్ ప్రధానంగా ఆధారపడి ఉన్నదే పర్యాటక రంగం పైన. అలాగానే కాశ్మీర్ జాతి ప్రత్యేక జాతి. పాకిస్తాన్ కోరుకుంటున్నట్టుగా కాశ్మీర్ ప్రజలు ఎప్పుడు హింసను కోరుకోరు, విద్వేషాన్ని కూడా ఎప్పుడు కోరుకోరు. కాశ్మీర్ ప్రజలు, కాశ్మీర్ జాతి అతిథులను గౌరవించేటువంటి జాతి. అక్కడ కాశ్మీర్ ప్రజలకు ఇక్కడ జరుగుతున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి సంబంధం లేదు. అక్కడ కాశ్మీర్ పండిట్ల పైన దాడులు జరిగినప్పుడే కానివ్వండి, అక్కడ ఆలయాలపైన దాడులు జరిగినప్పుడే కానీ కాశ్మీర్ ప్రజలు దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. దానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడారు. నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిపైన కూడా అక్కడి ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు. అట్లానే అక్కడి పౌరుడు కూడా కాశ్మీర్ టెర్రరిస్టులతో పోరాడి చనిపోయాడు. వాళ్ళను క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేటువంటి విషయాలు కానీ మిగతా అంశాలలో కూడా కాశ్మీర్ ప్రజలు ముందున్నారు. మనం దాన్ని కాదనం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ ని కూడా మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం.